వ్యూయర్స్, వెల్కమ్ టు రాణీస్ హెల్దీ ఫుడ్స్. ఈరోజు మూడవ అవతారమైనటువంటి గాయత్రీదేవి రూపంలో పంచముఖాలతో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఇవి పంచభూతాలకు సంకేతం. సృష్టి ఆవిర్భావ కాలంలో మొదటగా ఉద్భవించిన అమ్మవారే ఈ గాయత్రీదేవి. ఈమెను ఆరాధించడం ద్వారా సకల పాపాలు తొలగిపోయి అభీష్ట సిద్ధి కలుగుతుంది. అన్ని రకాల పూలతో అమ్మవారిని పూజించవచ్చు. ఈరోజు గాయత్రి మంత్రం జపించాలి. ఈ మంత్రం జపించడం వల్ల వాక్శుద్ధి, సత్వగుణాలు లభిస్తాయి. ఈ సత్వగుణాలు లభించడం వల్ల అందరికీ మంచి చేయాలనే అభిప్రాయం మనుషులకు వస్తుంది. ఈరోజు అమ్మను పూజించడం వల్ల పంచభూతాల నుంచి మనకు వచ్చే కష్టాలను అదుపు చేసి మనల్ని రక్షిస్తుంది. ప్రకృతిని రక్షించడానికి ఈ అమ్మ ఆవిర్భవించింది. ఈరోజు అమ్మవారికి నైవేద్యం కొబ్బరి పాయసం లేదా కొబ్బరి అన్నం. మనం ఇప్పుడు కొబ్బరి పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఓ 1/2 లీటర్ పాలను కాచి ఉంచుకోవాలండి. ఇప్పుడు ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో 1 అవర్ ముందు ఒక 4 స్పూన్ల బియ్యం నానబెట్టి ఉంచుకున్నానండి. ఆ నానిన బియ్యాన్ని ఇందులో వేసుకుని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా అందులోనే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కాగిన పాలల్లో కొద్దిగా ఏలైచి పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి బియ్యం పేస్ట్ను కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మెల్లగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే బియ్యం వేసాం కదా, అడుగు పడుతుంది. ఈ విధంగా మెల్లమెల్లగా చిక్కబడుతున్న టైంలో 1 కప్పు చక్కెరను వేసుకోవాలి. ఈ విధంగా బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ పాయసం ఈజీగా తయారైపోతుంది. అమ్మవారి నైవేద్యం కోసం ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్ను నెయ్యిలో వేయించుకోవాలండి. ఇందులో 1 స్పూన్ నెయ్యి తీసుకొని అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న కీర్లో దీన్ని వేసేసుకోవాలి. కొబ్బరి పాయసం తయారైపోయిందండి. అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందాం. గాయత్రి దేవి మాత ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని, మనందరినీ ఆ తల్లి చల్లగా చూడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe to our channel Raani's Healthy Foods. See you in the next video. Until then, eat healthy, live long.